నా పేరు ఐ రాణా ప్రతాప్. నేను తీసుకున్న అంశం బోధనా భాషగా తెలుగు. బోధనా భాషగా తెలుగు. ఇంతకీ భాష అంటే ఏమిటి? మానవుని యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ఒక సాధనం భాష. సకల జీవరాశులలోనూ మానవుడొక్కడే తన భావాన్ని వాగ్రూపంలో మాటల్లో చెప్పగలిగేదే భాష. మానవుడు తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని భావాన్ని బహిర్గతం చేయడానికి ముఖ కవలికతో, ముఖము అనే ఒక అవయవంతో, ముఖం అనే దాంతో చేసే ధ్వనుల సముదాయమే భాష. భాష అనే ఈ పదం అనేది సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. టు స్పీక్ అనే సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది. అయితే మనిషికి ఉన్న ఒక అద్భుతమైన శక్తి మాట్లాడడం. అదేవిధంగా మనిషికి జంతువులకి మధ్య వ్యత్యాసం ఏమిటి అంటే, మనిషి అనేవాడు మాటలు తన యొక్క అంతరంగంలో ఉన్న భావాలను వ్యక్తం చేయడానికి భాష అనే సాధనం ద్వారా మాట్లాడగలుగుతున్నాడు. అదే జంతువులైతే తన యొక్క ఆలోచనలు, తన యొక్క భావాన్ని వ్యక్తీకరణ చేయడానికి భాష అనేది లేదు. అదేవిధంగా కుదించి క్లుప్తంగా, సమయము తక్కువ ఉంది కాబట్టి కుదించి క్లుప్తంగా అనర్గళంగా స్పష్టంగా చెప్తాను. భాష గురించి చెప్పాను. రెండోది మాతృభాష. ప్రతి ఒక్కరికి తన తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే తల్లి నుండి నేర్చుకున్న భాష మాతృభాష. ఆ మాతృభాష ఏమిటంటే శిశువుకు తొలి విజ్ఞానపు వెలుగునిచ్చేది, మనసులో పొంగి పొర్లి వచ్చే భావాలను, అభిప్రాయాలను వ్యక్తీకరణ రూపంలో ఇచ్చేదే భాష. అదేవిధంగా చూసినట్లయితే మాతృభాష ఇది జన్మతః వచ్చేది. మాతృభాష జన్మతః పుట్టుకతో వచ్చేది. మానవుడు తాను పుట్టి పెరిగిన వాతావరణంలో మాట్లాడడానికి, తన భావాల్ని, ఆలోచనల్ని వ్యక్తీకరించడానికి తల్లి పాలతో పాటు వంట పట్టించుకునే భాషే మాతృభాష. మాతృభాషలో ప్రజల అనుభూతులు, ఆలోచనలు, అభిప్రాయాలు ఒకటేమిటి, జీవన విధానానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రతిబింబిస్తాయి. మానవుడు ఒక విషయాన్ని మాతృభాషలో వ్యక్తం చేసినంత క్లుప్తంగా మరి ఏ భాషలో కూడా తన భావ వ్యక్తీకరణ అనేది చేయలేడు. ఎందుకంటే మాతృభాషలో తను స్వేచ్ఛగా మాట్లాడగలడు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నా మాతృభాష ఒరియా అయినప్పటికీ దేవుని అనుగ్రహం బట్టి, నేను నేర్చుకున్న ఆసక్తిని బట్టి నేను మాతృభాషగా తెలుగులో కూడా మాట్లాడగలుగుతున్నాను. ఇంకా చాలా ఉంది కానీ స్కిప్ చేస్తాను. తెలుగు భాష మొదటిది భాష అంటే ఏంటో చెప్పాను, రెండోది మాతృభాష అంటే ఏంటో చెప్పాను, ఇప్పుడు మూడవది తెలుగు భాష. భారతీయ భాషా కుటుంబంలోనే కాక ప్రపంచ భాషా కుటుంబంలో అతి పెద్ద భాషా కుటుంబం ద్రావిడ భాషా కుటుంబం. దాంట్లో చూస్తే ఈ ద్రావిడ భాషా కుటుంబం ముఖ్యమైనది. దక్షిణ భారతదేశం అంతటా వ్యాపించి ఉంది. దాదాపు 4000 సంవత్సరాల ప్రాచీన సుదీర్ఘ చరిత్ర ఉంది. 23 భాషలలో ఇంచుమించు 24 కోట్ల జనాభాలతో విలసిల్లుతున్న భాష మన భాష. ద్రావిడ భాషా కుటుంబంలో తెలుగు భాష చాలా విశిష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఔన్నత్యం కలిగినది. భారతదేశంలో మాట్లాడే వివిధ ద్రావిడ భాషలలో మన తెలుగు భాష చాలా ప్రాముఖ్యమైనది. పాశ్చాత్యులు తెలుగు భాష గొప్పతనాన్ని గూర్చి వేణోళ్ళుగా పొగిడారు. అదేవిధంగా చూసినట్లయితే తెలుగు భాషకున్న విశిష్టతను బట్టి మనం దాన్ని ఎంత చెప్పినా చాలా తక్కువే. అదేవిధంగా చూసినట్లయితే జేటిఎస్ హార్డ్లైన్ అనే ఆయన ఏం చెప్పాడంటే, తెలుగు భాషకు అత్యంత సమన్వయమైన శక్తి ఉందని, దీనికి విభిన్నత అయిన అద్భుతమైన శక్తి ఉందని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దానికి చెందిన ప్రౌఢదేవరాయలైన శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారు మీ అందరికీ తెలుసు, దేశ భాషల యందు అలాగే గొప్పగా కోడారు. అదేవిధంగా చూసినట్లయితే హలుడు తాను రాసిన గాథ సప్తశతిలో కూడా తెలుగు భాష యొక్క ప్రాముఖ్యాన్ని గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను తీసుకున్న అంశంలోకి ఇప్పుడు నేరుగా వస్తున్నాను. ఏమిటి అది అంటే బోధన భాషగా తెలుగు. ఏమిటి బోధన భాషగా తెలుగు. ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో మన తెలుగు యొక్క విశిష్టతను తగ్గిపోతుంది. ఎందుకంటే ఆంగ్ల మాధ్యమము ప్రవేశపెట్టి తెలుగుని ఒక భాషగా, ఒక మాధ్యమంగా మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. కానీ తెలుగు భాష మనకు చాలా ప్రాముఖ్యమైనది. బోధన భాషగా ఉండాలి. తెలుగు భాష అనేది బోధన భాషగా ప్రతి పాఠశాలలో జరగాలి.
దాంట్లో చూస్తే భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో 22 భాషల్ని అధికార భాషలుగా గుర్తించింది. ఆయా భాషల్లో పరిపాలన, బోధన, వ్యవహారాలు నడుపుకోవడానికి వీలు కల్పిస్తుంది. భారత రాజ్యాంగంలో మాతృభాషల్లో విద్యాబోధనకు అవకాశం కల్పించింది. అదే విధంగా ప్రాంతీయ భాషల్లో కూడా విద్యాబోధన అనుకున్నంత నిర్దిష్టంగా ప్రణాళికబద్ధంగా జరగలేదు. స్వాతంత్రానికి పూర్వం కూడా మన దేశంలో ఇదే పరిస్థితి. చాలా దౌర్భాగ్యం, చాలా కష్టము. అదే చూసినట్లయితే మాతృభాషలో బోధన, మన తెలుగు భాషలో బోధన, మాతృభాషలో విద్యా బోధన ప్రపంచమంతా జరగాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అధిక ప్రాచుర్యానికి పొందిన ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా విద్యా బోధన జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇదే సందర్భంలో నాకు గుర్తొస్తుంది, మన వెంకయ్య నాయుడు గారు మాట చెప్పారు. ఏం చెప్పారంటే, కళ్ళ వంటిది మాతృభాష, కళ్ళద్దాలు వంటిది పరభాష. మాతృభాష కళ్ళుంటేనే కళ్ళద్దాలు పెట్టి చూడగలం. ఏం ప్రయోజనం? కాబట్టి మాతృభాష చాలా ప్రాముఖ్యం. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా పుటలు రాసుకొని వచ్చారు. అయినప్పటికీ సమయస్ఫూర్తి చాలా ప్రాముఖ్యం కాబట్టి నా తర్వాత తదుపరి సోదరులు ఉన్నారు కాబట్టి ఇంతలో తెలుసుకున్నాను.